శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎక్కడ? వృషభములో కుజగురువులు కలిసినప్పుడు మరి ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకంలో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, ఏవి జరగవు, ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు, ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. సరే, కుజుడు అనంగానే మంగళకరుడు. ఎలాగో కుజుడు వివాహము, రుణాలు, లోన్లు రావటము, డబ్బు రావటము, భూముల వలన కలిసొచ్చేటువంటి అంశం ఏమిటి, అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సద్దుమణుగుతాయి అనేటువంటిది, అలాగే సంతానం ఏమిటి, వివాహ కార్యక్రమాలు ఏమిటి, ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి? వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం. నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని. గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం. మనం ఏ పని చేస్తూ ఉండినా, ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి, అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏ పని చెయ్యాలన్నా, ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము. అందుకే గురువు అనుగ్రహించాలి. గురువు ఏమిస్తాడు? యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు. అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభములో ఉన్నారు. ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది, ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది గాక. ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును. ఇప్పుడు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది. నిజానికి కుజగురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడనేది చెప్పాను. వివాహాలు, ఉద్యోగాలు, లోన్లు, ధనము రావటము, భూముల వలన కలిసి రావటము, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవటము, ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివే. ఇవన్నీ కూడా సంతానము, అలాగే ఉద్యోగంలో ఉన్నతత్వము, విదేశాలకు వెళ్ళటము, ఇలా ఒకటి అని కాదు, కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము, ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి కుజగురువుల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశి వారికి వృషభములో కుజగురువులు కలిసి ఉండేటువంటి దాని వలన ఈ జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు కూడా ఎలా ఉంటుంది అంటే కొంతవరకు పనులు అనుకూలవంతముగా, చాలా వరకు అనుకూలవంతముగానే జరుగుతాయి. మీరు తిరిగేటువంటి ఆ తిరుగుడుకు సరైనటువంటి సమయము వెచ్చించి సరైనటువంటి ధనాన్ని మీరు పొందడం జరుగుతుంది. అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది. సింహరాశి వాళ్లకు చాలా వరకు అనుకూలిస్తాయి. ఏవో కొద్ది చోట్ల తప్ప ఇబ్బందులు, మిగతా వాటిల్లో బాగా అనుకూలించేటువంటి విధానముగానే ఉంటుంది గాక. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది, అనుకూలవంతముగా ఉంటుంది, ధనపరంగా బాగుంటుంది. చాలా దూరమైనటువంటి వాళ్ళు కూడా దగ్గర కావడము కానీ దీనివలన, ఇంకా మానసికంగా కొన్ని ముఖ్యమైనటువంటి వాటిల్లో పాల్గొనటము, కొంతమంది
చాలా పాత వాళ్ళు కూడా మళ్ళీ మిమ్మల్ని కలవటం లాంటివి చాలా ఉపయోగాలు జరిగేటువంటి దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సింహరాశి వాళ్లకు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎక్కడా ఏమీ ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు. అయితే సింహ లగ్నములో కానీ సింహరాశిలో కానీ పుట్టినటువంటి వాళ్లకు ఇవన్నీ వర్తిస్తాయి. వేరే ఏదైనా లగ్నములో పుట్టి ఉంటే ఒకవేళ వాళ్ళు మాత్రం ఒక్కసారి జాతకాన్ని పునఃపరిశీలన చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు, సత్ఫలితాన్ని ఇస్తాయిగాక. కుటుంబంలో కొన్ని శుభకార్యాల విషయాలలో మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీరు ఆ శుభకార్యాలకు అటెండ్ కావాల్సినటువంటి విధానం కూడా ఉంటుంది గాక. జయోస్తు.